సో ఖైరతాబాద్ గణపతి దగ్గర ఉన్నాం మనం. ఇవాళ 70 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడిని పెట్టారు. ఇక్కడ కమిటీ మెంబర్ ఉన్నారు, మేడంతో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. 70 సంవత్సరాలు పూర్తయినాయి, 70 అడుగుల విగ్రహం ఎలా ఉంది? ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా జరిగినాయి? ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. 70 ఫీట్ల గణనాథునికి నిర్విఘ్నంగా మంచిగా పూజలు అందజేస్తున్నాము. మొన్న వచ్చేసి 70 ఫీట్ల గణపతికి రుద్రాక్ష 1,00,000 రుద్రాక్షలతో మాల వేశాము. ఈరోజు 70 ఫీట్ల గణపతికి 70 హోమ గుండాలతో గణపతి హోమం జరిపించాము. నిత్యంగా ప్రతిరోజు ఇక్కడ గణపతి హోమం ఇది జరుగుతూనే ఉంటుంది. పిల్లలకు భరతనాట్యాలు కానివ్వండి, అన్నమాచార్య కీర్తనలు అవి చేస్తున్నాము. నిరంతరము మన పంతులతో పూజలు అందుకుంటూనే ఉన్నారు. భగవంతుడు ఒక మధ్యాహ్నం కాకపోతే మన పళ్ళుతుల్లో కూడా ఒక 1 అవర్ మేము బ్రేక్ ఇస్తున్నాము. వాళ్ళు కూడా కొంచెం లంచ్ చేసి వస్తారని వాళ్ళు కూడా మధ్యాహ్నం పూట. ఈ రోజు మాత్రము వెనస్డే అనుకొని భగవంతుని రోజు గణపతి రోజు అనుకుంటాను. మొత్తం ఈరోజు మాత్రం నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి క్రౌడ్ అలాగే ఉన్నారు. దాంతోపాటు విఐపీల రద్దీ కూడా పెరుగుతూ ఉన్నది. సో విఐపీ రద్దీ వచ్చినప్పుడు కొంచెం నార్మల్ ప్రజలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కానీ కొన్ని తప్పదు, కొన్ని మనం ఎన్నుకున్న నాయకులే కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇది మాత్రం పూజలు మాత్రం నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయండి. దూరం నుంచి చాలా మంది వస్తారు. ప్రసాదాలు కానీ మంచినీళ్ళు కానీ ఆ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయి? ఎస్ అండి. ప్రసాదాలు మాత్రం టొప్పలలో పెట్టి కంటిన్యూగా చేసి అది మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసాము. వాటర్ ఫెసిలిటీ ఒకటి ప్రొవైడ్ చేసేసాము. పోలీసులు వచ్చేపోయే వాళ్ళకి పిల్లలు ఎవరైనా తప్పైపోయినా కూడా ఏదైనా చేస్తే మైక్ దగ్గరికి అనౌన్స్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. కాకపోతే వచ్చే భక్తులు కూడా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ సొమ్ములు వాళ్ళ మొబైల్ కానీ వాళ్ళు జాగ్రత్త వహించేది వాళ్ళదే బాధ్యత. కాకపోతే ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వృద్ధులు కానివ్వండి, హ్యాండిక్యాప్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఈవినింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ టైం అండి. ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ వచ్చి దర్శించుకోకపోతే చాలా బాగుంటుంది. మళ్ళీ కూడా ఈవినింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మేము సైడ్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి దర్శనం చేయించి పంపిస్తున్నామండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు మేడం దర్శనాలు జరుగుతున్నాయి? మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11:30 వరకు దర్శనాలు జరుగుతున్నాయి. అవునండి. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదండి, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏ విషయమైనా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము అన్ని ఏదైతే సదుపాయాలు అన్ని కలగజేస్తామని చెప్పారు. ఇక్కడ ఏమైతే ఇప్పటివరకు లేదు, మేమైతే ఇన్ఫర్మేషన్ చెప్పాము, అన్ని ఫుల్ఫిల్ అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ నుంచి అయితే కంప్లీట్ సహకారం మనకు వచ్చేస్తుంది. లాస్ట్గా ఈ సంవత్సరం మరి పిఓపి విగ్రహాలని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ట్యాంక్ బండ్ దగ్గర ఇంకా ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాల. మనకి ఇంకో వారంలో నిమజ్జనం ఉంది. మరి మీకు ఏమైనా దాని గురించి వచ్చినాయా? నిమజ్జన ఏర్పాట్లు ఏమనుకుంటున్నారు? నిమజ్జన ఏర్పాట్ల మట్ల ఖచ్చితంగా నిన్న సివి ఆనంద్ గారు వచ్చారు. మనము 70 ఫీట్ల గణపతిని మట్టి గణపతి చేశామన్నమాట. ఆ మట్టి గణపతి మనకు 3 సంవత్సరాల క్రితం సివి ఆనంద్ గారు మన మేయర్ గారు ఆ సంవత్సరం చెప్పారు అందరికీ ఆదర్శప్రాయంగా అవుతుందని 3 సంవత్సరాల కింద చెప్తే అప్పుడు ఏం చేశారు మా నాన్నగారు సుదర్శన్ గారు ఏమన్నారు, సరే చేద్దాంతే బాగుంది, ఒక ప్రయత్నం అయితే చేద్దామని 50 అడుగులు చేశాం, సక్సెస్ అయ్యాం. కాకపోతే వర్షాల వల్ల 2 రోజులు తడవాల్సి వస్తుంది. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశాము. 24 గంటలలో నా అంతా ఏం కాదనుకున్నాం. కానీ పెట్టిన సంవత్సరము 30 గంటల వరకు వర్షాలు పడ్డాయి. కానీ ప్లాస్టిక్ కవర్స్ కొంచెం మేనేజ్ చేసాం భయవేసి. కానీ ఆ అందము ఆకృతి మట్టి కరగకుండా చాలా బాగా ఉండే. సో అదే ఇన్స్పిరేషన్తో లాస్ట్ ఇయర్ కూడా చేసాము. ఇప్పుడు కూడా మట్టి గణపతి కాబట్టి వాళ్ళు మనది మట్టి గణపతి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమన్నారు, మనకైతే ఫుల్ ఫ్లెడ్జ్గా అవకాశాలు ఉంటాయి. ఇదే ప్రజలందరూ కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టు, ఈకో ఫ్రెండ్లీగా ఉండేటట్టు అందరూ మట్టి గణపతులనే యూజ్ చేస్తే చాలా బాగుంటుందని మా యొక్క గణేష్ ఉత్సవ కమిటీ తరఫున వాళ్ళకు విన్నపం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన ఖైరతాబాద్ గొడ గణేష్ దగ్గర 70 అడుగుల విగ్రహం. ఇది 70వ సంవత్సరం పూర్తిగా మట్టితోనే తయారు చేశారని చెప్తున్నారు. వర్షాలకి గత 2 సంవత్సరాల క్రితం 50 అడుగులు చేసినప్పుడు మట్టితో తయారు చేశారు. అప్పుడు ఫస్ట్ టైం మట్టితో తయారు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెంచుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం 70 అడుగుల విగ్రహాన్ని నిర్విఘ్నంగా పూర్తి స్థాయిగా మట్టితో ఏర్పాటు చేశారు. కాబట్టి ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు.